కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ చేరింది. బాధితురాలిపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా నిలదొక్కునేందుకు తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని ఫిర్యాదులు పేర్కొంది. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని తెలిపింది. చివరికి తాను ఆత్మహత్య యత్నం చేసుకునేంత వరకు తీసుకెళ్లిందన్నారు. అమ్మా నాన్నలు వద్దు, పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చిందని ఆరోపించింది. చివరికి తాను ఇంటికి సైతం జానీ మాస్టర్ ని రాకుండా అడ్డుకుందని తెలిపింది. జానీ మాస్టర్ భార్య అయోష. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ చేరింది. బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా నిలదొక్కునేందుకు తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని ఫిర్యాదులో పేర్కొంది. 5 సంవత్సరాలుగా నరకమంటే ఏంటో చూపించిందని తెలిపింది. ఇక చివరికి తాను ఆత్మహత్య యత్నం చేసుకునేంత వరకు తీసుకెళ్లిందన్నారు. అమ్మా నాన్నలు వద్దు, పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చిందని ఆరోపించింది. చివరికి తాను ఇంటికి సైతం జానీ మాస్టర్ ని రాకుండా అడ్డుకుందని తెలిపింది జానీ మాస్టర్ భార్య అయేష. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జానీ మాస్టర్ వ్యవహారంలో తన భార్య సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఒక ఫిర్యాదు అందజేసింది. తను ఫిలిం ఛాంబర్ కామర్స్ లో ఒక మెంబర్ నని, ఆ మెంబర్ ని దాంట్లో మెన్షన్ చేసి, ఏదైతే ఇటీవల ఫిలిం ఛాంబర్ లో నూతనంగా సభ్యత్వం పొందిన బాధితురాలి పేరుని మెన్షన్ చేసి, ఆవిడ కార్డ్ నెంబర్ ని మెన్షన్ చేసి, ఈ మహిళ జానీ మాస్టర్ తో పాటు ఇండస్ట్రీలో చాలా మందితో అఫైర్స్ పెట్టుకుంది, అక్రమ సంబంధాలు పెట్టుకుంది, అనేక మంది వ్యక్తులకు ప్రపోజ్ చేసింది, అనేక మంది వ్యక్తులతో కలిసి తిరిగింది. జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలో ఎదిగి రాజకీయ పరంగా కూడా బలపడతా ఉన్నాడనే ఒక ఉద్దేశంతో తను ఇలాంటి వ్యక్తి లైఫ్ లో ఉంటే పూర్తిగా లైఫ్ లో సెట్ అవుతుందన్న ఆలోచనతోటే ఈ బాధితురాలు తరచుగా జానీ మాస్టర్ ని వేధించేది, ఊరికే సతాయించేది, కుటుంబ సభ్యుల్ని సైతం కలవకుండా భార్య పిల్లల్ని వదిలేసి నాతో ఉండాలంటూ కూడా రకరకాలుగా తన భర్త పైన ఒత్తిడి తీసుకొచ్చి తనకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేసింది. అలాంటి లేడీ ఇండస్ట్రీలో ఉండకూడదు, చాలా మంది మగవాళ్ళకే ఇది ప్రమాదం పొంచి ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇమీడియట్ గా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమె పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా జానీ మాస్టర్ సతీమణి సుమలత మొత్తం 7 పేజీలతో కూడినటువంటి ఒక లేఖను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి రాస్తూ దాంట్లో తన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. బాధితురాలు తల్లి ఇద్దరు కలిసి తనని తన కుటుంబాన్ని దూరం చేసి ఒక జానీ మాస్టర్ ని దక్కించుకొని అతనికి వచ్చేటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయడం కోసమే ఈ రకమైనటువంటి కుట్ర చేస్తా ఉంది. అనేక మందిని ఈ రకంగానే బెదిరింపులకు పాల్పడింది. అమాయకుడైనటువంటి జానీ మాస్టర్ ని ఈ రకంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేయడము, అతను ఆ మాటలు విని లొంగకపోవడంతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ కూడా సెక్సువల్ అసాల్టినేషన్ కి సంబంధించినటువంటి ఫిర్యాదు అందజేసి ఈ రకంగా సెటిల్ చేసుకోవాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తుంది బాధితురాలు అంటూ కూడా సుమలత ఇది పోలీసులకు ఫిర్యాదు, ఫిలిం ఛాంబర్స్ కి ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. దీనిపైన కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసిందని ఒక అంశం దాంట్లో మెన్షన్ చేయడగా, 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని, నేను ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా ఆ పరిస్థితి దారి తీసిందని, అమ్మా నాన్న ఎవరు వద్దు, నువ్వు ఒక్కడివే నాకు కావాలంటూ కూడా జానీపై తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. నా భర్త జానీ మాస్టర్ ని ఇంటికి రాకుండా అడ్డుకునేది, కేవలం 2-3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానన్న ఒక విషయాన్ని కూడా నేను గతంలోనే బాధితురాలకు తెలియజేశాను. బాధితురాలు మాత్రం మాస్టర్ తనకు అన్న అవుతాడు, మీరు నాకు బాబీ అవుతారు, వదినే రూపంలో ఉన్నటువంటి మీరు, నేను ఆ రకంగా చేయను అంటూ కూడా ఈ రకంగా నమ్మబలికించింది. నా భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్లతో బాధితురాలు అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో కక్ష కట్టి తనపైన లైంగిక దాడి చేశాడంటూ కూడా ఈ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ గా చేసి ఇలా వేధింపులకు గురి చేస్తా ఉంది ఈ బాధితురాలు అంటూ కూడా మరో విషయాన్ని కూడా దీంట్లో గుర్తు చేయడం జరిగింది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ, నాకు నా పిల్లలకు ప్రాణహాని ఉంది, నాకు నా పిల్లలకు ఏది జరిగినా బాధితురాలు తల్లే దీనికి బాధ్యత అంటూ కూడా తమకు న్యాయం చేయాలి, జానీ మాస్టర్ పై ఉన్నటువంటి అలిగేషన్స్ అన్ని కూడా పోవాలంటే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఈ కంప్లైంట్ ని
క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎంక్వైరీ చేయాలి అంటూ మాత్రం సుమలత ఇచ్చినటువంటి ఈ ఫిర్యాదు పైన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటానైతే చూడాలి సార్. రవితేజ, అంటే ఐఏఎస్ స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకుని ఫిలిం ఛాంబర్ అంటే ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, తీసుకుంటే ఎప్పటి వరకు తీసుకునే అవకాశం ఉంది? ఫిర్యాదు అయితే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందింది. సెక్రటరీకి ఈ లేఖ రాస్తూ ఈ కమిటీ సభ్యులంతా కూడా నేను ఇచ్చేటువంటి ఫిర్యాదుని పరిశీలన చేపట్టాలి. కేవలం ఈ ఒక్క వ్యక్తితోటే కాదు, ఇండస్ట్రీలో అనేక మంది వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంది, అందరికీ చాలా సార్లు ప్రపోజ్ చేసింది, ఫైనాన్షియల్ గా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులనే టార్గెట్ గా చేసి బాధితురాలు ఇలా వ్యవహరిస్తుంది. ఆ విషయం జానీ మాస్టర్ కూడా తెలుసు, అందుకే ఈ అమ్మాయిని దూరం పెట్టాడు, దూరం పెట్టినందుకు ఈ అక్రమ కేసు అంటూ కూడా దాన్ని పాయింట్ టు పాయింట్ గా సుమలత ఈ మెన్షన్ చేసి ఆ లేఖని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందజేసింది. కాబట్టి ఒకవేళ సీరియస్ గా పరిగణలోకి తీసుకుని నిజంగానే జానీ మాస్టర్ అన్యాయం జరిగింది, ఈ అమ్మాయి ఇలా అందరితో ఆడుకుంటుంది అన్నట్టుగా మాత్రం వారికి ఖచ్చితంగా ఏవైనా ఆధారాలు ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఈ లెటర్ ని పరిగణలోకి తీసుకొని విచారణ చేపట్టి ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ఆమెకు ఏదైతే సభ్యత్వం కార్డు ఒకటి ఇస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారో ఆ సభ్యత్వాన్ని తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతకుముందు వీరంతా కూడా దాన్ని డీప్ గా ఎంక్వైరీ చేసి ఎవరెవరిని ఈ రకంగా ఈ బాధితురాలు వేధింపులకు గురి చేసింది, వెంటబడింది, ఎవరెవరు డబ్బులున్న వ్యక్తులని తను మాయమాటలు చెప్పి ట్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది, జానీ మాస్టర్ నిజంగానే ట్రాప్ చేసి వాడుకునేటువంటి ప్రయత్నం చేసిందా, తనే స్వయంగా మతం మార్చుకొని నేను ఇస్లాం మతంలోకి రావాలని ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను, ఈ విషయం ఎవరికి తెలియజేయకుండా మనం పెళ్లి చేసుకున్నాము అంటూ కూడా ఈ విషయం జానీ మాస్టర్ గతంలో నాకు అనేక సార్లు ఈ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. బాధితురాలు ఒక సైకోలాగా మారింది, తను మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం తోటే ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెడతా ఉంది, దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఫిలిం ఛాంబర్ కామర్స్ కి ఈ లేఖ రాయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.